హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హెల్తీ కిచెన్ వ్లాగ్స్. ఇవాళ మనం పెసరపప్పుతోటి కూడా దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. దీన్ని ఒక 1 or 2 అవర్స్ నానబెట్టుకున్నామంటే దోశలు చాలా బాగుంటాయి అన్నమాట. పెసలు పొట్టు పెసలే కాకుండా ఇలా పెసరపప్పుతోటి కూడా మనం ఇన్స్టెంట్గా దోశ వేసుకోవచ్చు. దానిలోకి మనం గ్రైండర్లో రుబ్బేసుకుని ఒక 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నామంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత మనం దోశల పెనం మీద దోశలు వేసేసుకోవడమే. పైన క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు, జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు పలుకులు చిన్నగా దంచేసుకుని అవి కూడా వేసేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. నెయ్యి నూనె కలిపిన మిక్స్చర్ని దీని మీద వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దోశ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని అల్లం చట్నీతోటి కానీ పల్లి చట్నీతో కానీ ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్తీ కిచెన్ వ్లాగ్స్.